ఉగ్రవాదుల కోసం యుద్ధానికి దిగింది పాకిస్తాన్. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే తమపైనే దాడులు చేశారని భారత్పై అటాక్ చేసింది. భారత్ రివర్స్ అటాక్ చేయడంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కోల్పోయింది. అయితే రాత్రికి డ్రోన్లతో పాక్ సరిహద్దు పట్టణాలపై దాడులు చేసింది. జమ్మూ, పఠాన్కోట్, జైసల్మీర్ వంటి నగరాలపై డ్రోన్లతో దాడులు చేసింది. ఫైటర్ జెట్లను కూడా భారత్ మీదకు పంపించింది. అప్రమత్తంగా ఉన్న సైన్యం ఆ డ్రోన్లను లక్ష్యాన్ని చేరకుండానే గాల్లోనే పేల్చివేశాయి. మిసైళ్లను నిర్వీర్యం చేశాయి. ఆకాశంలోనే నిర్వీర్యమైపోయిన పాకిస్తాన్ డ్రోన్ల దృశ్యాలు వైరల్ అయ్యాయి. 2 F-16 యుద్ధ విమానాల్ని భారత్ కూల్చివేసింది. ఓ పైలట్ భారత ఆర్మీకి చిక్కాడు. మరో 2 చైనీస్ తయారీ యుద్ధ విమానాల్ని భారత్ కూల్చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక్క జెట్ లేదా డ్రోన్ వెనక్కిపోలేదు. అన్నిటినీ కూల్చేశారు. ఆ తర్వాత భారత్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్లపై దాడులు ప్రారంభించింది. దీంతో పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. పాక్ నిర్వాకాన్ని ముఖ్యమైన దేశాలకు సమాచారం ఇచ్చిన భారత్ తాము ఎదురుదాడి చేస్తున్నామని చెప్పింది. అసలు భారత్పై ఇలా ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో ప్రధాని షాబాజ్ షరీఫ్కు అర్థం కాలేదు. కానీ ఆయనకు అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే రక్షణ చర్యల పేరుతో ఆయనను అజ్ఞాతానికి తీసుకెళ్లిపోయింది ఆర్మీ. దీంతో ఆర్మీలోనూ ముసలం ప్రారంభమైంది. ఆయన మరో ముషరఫ్ అవ్వాలని అనుకుంటున్నారని ప్రచారం ప్రారంభం అవ్వడంతో ఆర్మీ చీఫ్ మునీర్ను తప్పించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనను అరెస్ట్ చేశారని, ఆర్మీ బాధ్యతలు తర్వాత స్థానంలో ఉన్న ఆఫీసర్ తీసుకున్నాడని ప్రచారం జోరెందుకుంది. అయితే ఈ విషయాన్ని ఎవ్వరూ ధృవీకరించలేదు. మునీర్ ఇప్పటికే తన కుటుంబాన్ని యూకేకి పంపించారు. ఆయన బయట కనిపించడం లేదు. పాకిస్తాన్ ఆర్మీలో అంతా మామూలుగా ఉండదు. ఎవరి ఆధిపత్య పోరాటం వారికి ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వమే అయినా పాక్ ప్రభుత్వం ఆర్మీకి లొంగి ఉండాల్సిందే. అన్ని వ్యవస్థల్లోనూ ఆర్మీ జోక్యం చేసుకుంటుంది. దీంతో ఆర్మీ చీఫ్ మునీర్ మరో ముషరఫ్లా మారాలనుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది. యుద్ధాన్ని రుద్ది ఆ కారణంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి తాను పగ్గాలు చేపట్టాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రను గుర్తించే కొంతమంది ఆర్మీ ఉన్నతాధికారులు ఆయనను తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని, దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తోందని అంటున్నారు. ఎవరు ఈ ఆధిపత్య పోరాటంలో విజయం సాధిస్తారో అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్లో ఏర్పడింది. పాకిస్తాన్ ఆర్మీ చేసిన డ్రోన్ దాడులు, మిసైళ్ల దాడులపై పాకిస్తాన్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారత్కు చిన్న నష్టం కలిగించలేకపోగా రెచ్చగొట్టి పాకిస్తాన్ ప్రజలకు మాత్రం తీవ్ర నష్టం కలిగిస్తున్నారన్న అభిప్రాయంతో అక్కడి ప్రజలు ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ భారీగా సంపద కోల్పోతోంది. 3-4 ఫైటర్ జెట్లను కోల్పోవటం సంచలనంగా మారింది. అన్ని రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయని, ఇదే సందుగా భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటే చేసేదేమీ ఉండదన్న నిస్సహాయత పాకిస్తాన్లో కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమం చేస్తోన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ ప్రాంతంపై పట్టు సాధించుకున్నట్లుగా ప్రకటించింది. ఆర్మీని తరిమేశామని, బలూచ్పై పూర్తి పట్టు సాధించామని ప్రకటించుకుంది. క్వెట్టా నగరం ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీ చేతుల్లోనే ఉంది. అక్కడికి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన వారు ఎవ్వరూ వెళ్లలేకపోతున్నారు. సైన్యం కూడా ఎప్పుడో ఖాళీ చేసింది. ఇటీవల ప్రతిరోజు 20 మంది వరకు సైనికుల్ని చంపుతూ వచ్చారు. ఇప్పుడు భారత్తో ఉద్రిక్తతలు పెంచుకొని ఆ దిశగా సైన్యాన్ని మోహరించటం, బలూచిస్తాన్పై దృష్టి తగ్గించటంతో BLA వేర్పాటువాదులు తమ పని తాము పూర్తి చేసుకున్నారు. ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ ఉగ్రవాదుల గుప్పిట్లోకి వెళ్తుందా, ఆర్మీ గుప్పిట్లోకి వెళ్తుందా అన్నది తేలాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. ఛానల్. 26 అమాయక ప్రాణాలకు ప్రతీకారం పాకిస్తాన్ భూభాగంలోనే వాళ్లను కొట్టిన వైనం, సత్తా చాటిన భారత సైన్యం, తలెత్తుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తోన్న పొరుగు దేశం, తొడగొట్టడానికి కూడా ఓపిక లేని శత్రు సైన్యం ఇచ్చింది శాంపులే. అసలుది ఇంకా ఉందంటోన్న నవభారతం. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, డైరెక్ట్ యాక్షనే. జై జవాన్, మేరా భారత్ మహాన్.